గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవియే నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాగంటిపాటి టాక్స్. కోరిని కోరికలు తీర్చే సుందరకాండ పారాయణం 9వ రోజు. మనస్తాపం. రావణ భవన మధ్యంలో చిత్ర విచిత్రమైన లతాగృహాలు, విశాల సౌదాలు అన్నీ తిరిగాడు. జానకీదేవి జాడలేదు. ఈ దుష్ట రాక్షసుని చేతిలో పడడం ఇష్టలేక జానకీదేవి ప్రాణత్యాగం చేసి మరణించిందేమో. ఇప్పుడు సీతను చూడకుండా సుగ్రీవుని దగ్గరికి వెళ్ళడం ఎలా? ఆ కపిరాజు దండనీతిలో చాలా తీక్షణ దృష్టి గలవాడు. సుగ్రీవుడు పెట్టిన గడువు దాటితే వానరులందరూ ప్రాయోపవేశం చేస్తారు. సముద్రం దాటి వెళ్ళగానే అంగద జాంబవంతులు ఎదురు వస్తే వారికి ఏం చెప్పను అని చింతించినాడు. అంతలో వివేకం తెచ్చుకొని సర్వ అనర్థాలకు దుఃఖం మూలం. దుఃఖాన్ని విడిచి పరమ సంతోషంతో ఉండాలి. అదే శ్రేయస్కరం. మరోసారి వెతుకుతాననుకొని మళ్ళీ అన్ని భవనాలు శాలలు వెతుకుతున్నాడు. రావణుడు బలత్కరించి తెచ్చిన నాగకన్య సమూహాన్ని చూశాడు. సీత జాడ లేదు. మళ్ళీ విచారంలో పడ్డాడు. ఇందరూ వానరుల శ్రమకు ఏమిటి ఫలితం? రామచంద్రునికి ప్రీతి కలిగే పని చేద్దామని బయలుదేరాను. లంకలో అంగుళం మేర విడవకుండా గెలిగిన అమ్మవారి జాడ లేదు. గృధ్రాజు సంపాతి చెప్పాడే సీత లంకలో ఉన్నదని. ఎక్కడుంది ఆవిడ? మిథిలాధీశుడైన జనకుని పుత్రిక రావణుని స్వీకరిస్తుందా? ఒకటి జరిగి ఉండవచ్చు. రామబాణ భీతితో వచ్చే రావణుడు తీవ్ర వేగంలో సీతను సముద్రంలో విడిచి ఉండాలి. ఈ దుష్టుడి బాధ పడలేక ప్రాణత్యాగం చేసి ఉండాలి. ఆవిడ శీల రక్షణ దీక్షకు విసిగి రావణుడే ఆ ఇల్లాలని తిని ఉంటాడా? కాకుంటే ఈ రాక్షస స్త్రీలా అరిగించి ఉండరు కదా. రామనామ జపంతో ఆవిడే తను చాలించిందా? కాకుంటే రావణ అంతఃపురంలో పంజరంలో చిలకలా నిరంతరం రామనామ జపం చేస్తూ ఉండదా? ఇప్పుడే వెళ్ళి రామచంద్రునికి ఏం చెప్పాలి? వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చెప్పక తప్పదు. ఏది చెప్పినా ముప్పే. సీతను చూడకుండా వెళితే నేనేం సాధించినట్లు? సీత కనబడలేదు అని చెప్పగానే రామచంద్రుడు ప్రాణాలు వదులుతాడు. అది చూసి లక్ష్మణుడు మిగలడు. ఈ వార్త విని అయోధ్యలో భర్త శత్రుఘ్నులు, వారి తల్లులు అందరూ మరణిస్తారు. కృతజ్ఞతకు మారుపేరైన సుగ్రీవుడు జీవిస్తాడా? ఆయనతో పాటు ఆయన భార్య రూమ, తార, అంగదుడు వీరందరూ దేహయాత్ర ముగిస్తారు. ఈ దుఃఖంతో వానరులందరూ తలలు బద్దలు కొట్టుకుంటారు. విషం మింగుతారు. ఉరిపోసుకుంటారు. అగ్నిగుండాల్లో దూకుతారు. ఉపవాసాలతో మరణిస్తారు. సీతను చూడకుండా నేను వెడితే అటు ఇక్ష్వాకు వంశం, ఇటు సర్వ వానర జాతికి నాశనం తథ్యం. అందుచేత నేను ఇక్కడే వానప్రస్థ జీవితం గడిపితే వారందరూ నేను ఇంకా సీతాన్వేషణం చేస్తున్నానని ఆశతో జీవిస్తారు. నేను వెళ్ళకపోవటమే మంచిది. చితి పేర్చుకొని అందులో దూకుతాను. ఏ చెట్టు కిందనో ఉపవాసం నియమంతో కూర్చుంటే కాకులు, కుక్కలు నా శరీరాన్ని ఆరగిస్తాయి. ఇదొక నిర్వాణ మార్గం. సీతను చూడకుండా పెడితే నా కీడితే ఏం కావాలి అని కొంతసేపు విచారించి మరణం కంటే దోషం లేదు. బతికుంటేనే సుఖాలకు ఆస్కారం, శ్రేయస్సు. ఇప్పుడు ఇంకా ఈ దశకంఠుని కడతేరుస్తాను. కాదు, వీని బలి పశువులాగా తీసుకుపోయి రాముని ముందు పడేస్తాను అనుకుంటూ మళ్ళీ శోక సముద్రంలో మునిగి ఇంద్రియ నిగ్రహంతో, ఆహార నియమంతో ఇక్కడ శేష జీవితం గడుపుతాను. అందువల్ల అయోధ్యలో కిష్కింధలో వారందరూ సుఖంగా ఉంటారు అనుకొని ముందుకు సాగాడు. ఎదురుగా అశోకవనం కనిపించింది. ఇంతవరకు ఈ వనం చూడలేదు అనుకుంటూ ఆదిత్య, వసు, రుద్ర, అశ్విని దేవతలకు నమస్కరించి తపస్వి జనానికి ఫలసిద్ధి వలె ఈక్ష్వాకు కులవర్ధిని అయిన సీతాదేవిని రామునికి అందించాలనుకొని రామలక్ష్మణులకు, జానకీదేవికి, ఇంద్ర, రుద్ర, వాయు, యమదేవతలకు నమస్కరించి సూర్యచంద్రులకు నమస్కారం, మా ప్రభు సుగ్రీవునికి అభివాదం అనుకుంటూ అశోకవనం వైపు సాగుతూ ఈ వనాన్ని రాక్షసులు చక్కగా సంస్కరించి ఉంటారు. అనేకులు రక్షిస్తూ ఉండవచ్చు. వాయువు కూడా ఇక్కడ తగుమాత్రం చలిస్తుంటాడు. ఇప్పుడింక నా కార్యసాధనకు దేవతలు, ఋషులు సహాయపడాలి. చతుర్ముఖ ప్రజాపతితో సర్వ దేవగణాలు, అగ్నిహోత్రుడు, వాయువు, వజ్రధారి దేవేంద్రుడు, పాసహస్తుడైన వరుణుడు, సూర్యచంద్రుడు, త్రినేత్రధారి శివుడు, అశ్విని దేవతలు నాకు కార్యసిద్ధి ఇవ్వాలి. సర్వభూతాలు, భూతనాథులు నా యత్నానికి తోడ్పడాలి. ప్రసన్న చంద్రబింబం వంటి మోమగల జానకీదేవి నాకు కనిపించాలి. పరమ దుష్టుడు, నీచుడు, క్రూరుడు అయిన రావణునిచే అపహరింపబడిన జానకీదేవిని ఎలా చూడగలను అనుకుంటూ అశోకవనం వైపు సాగుతున్నాడు.
9వ రోజు పారాయణం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.